హాయ్ అండి. అదిగో టమాటా గుడ్డు కూర వండుతున్నాను అని చెప్పాను కదండి ఇందాక. ఇదిగో టమాటా కోడిగుడ్డు కూర అండి. గుడ్డు కరిచి టమాటాలో వేసేసాను. ఉల్లిపాయ టమాటా కోడిగుడ్డు. ఓకేనా ఫ్రెండ్స్, దీని ప్రాసెస్ చెప్పమంటే చెప్తాను. దీని ప్రాసెస్ ఎలాగంటే, టమాటాలు మంచిగా కడిగేసుకొని చిన్న చిన్న కాయలు అండి, బుజ్జికాయలు టమాటాలు కడిగేసాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని ఉల్లిపాయలు కూడా కట్ చేశాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి మంచిగా పక్కన పెట్టేసాను. 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు అండి ఇది తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని మంచిగా కడిగేసుకొని కట్ చేసి ముక్కలు ముక్కలుగా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ప్లేట్లో పెట్టిన తర్వాత ఇంకా పోపుకు రెడీ చేశానండి. పోపుకు రెడీ చేసేసి స్టవ్ మీద గిన్నె పెట్టాను, బాండీ పెట్టేసి ఇక స్టవ్ వెలిగించి ఇక సరిపడా ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసేసి ముందు కొంచెం నూనె వేసి 2 ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత పోపు దినుసులు వేసానండి. పోపు దినుసులు మంచిగా వేగిన తర్వాత ఇంకా పోపు దినుసులు వేగినాక ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇదిగో బాగా ఉల్లిపాయలు వేగనిచ్చి కొంచెం కరివేపాకు వేసానండి. కొంచెం కరివేపాకు వేసి దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవి మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేసానండి. టమాటాలు వేసిన తర్వాత ఇదిగో ఇలా టమాటాలు మెత్తగా ఉడకనిచ్చాను. పసుపు వేసాను, తర్వాత ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత మంచిగా ఉడకనిచ్చి మెత్తగా ఉడికిపోయినాక కారం వేసానండి. కారం వేసిన తర్వాత కొంచెం కారం పచ్చివాసన పోయిందాక ఉడకనిచ్చేసి కొంచెమే వాటర్ వేసాను. ఎందుకంటే ఇది సూప్గా ఉంటే బాగదండి, ఇది గ్రేవీగా, అందుకని కొంచెమే వేసాను వాటర్. వేసిన తర్వాత మీకు చెప్పాను కదా ఇందాక 7 కోడిగుడ్లు ఫ్రెండ్స్. ఆ 7 కోడిగుడ్లను పగలగొట్టి దీంట్లో వేసాను. వేసేసి ఇక గెంటి పెట్టి తిప్పలేదు, సిమ్లో ఉంచాను. సిమ్లో ఉంచినాక మంచిగా ఉడుకుతుంది. ఇక అన్నప్పుడు ఏం చేశానంటే కొంచెం గరం మసాలా పౌడర్ వేసి 7 కోడిగుడ్లు, ఆ గరం మసాలా పౌడర్ వేసినాక ఈ టమాటా కూర కలిపిన తర్వాత 7 కోడిగుడ్లు పగలగొట్టేసాను. వేసేసి మంచిగా ఉడికిందాక ఉంచాను ఫ్రెండ్స్. మంచిగా ఉడికిందాక ఉంచి ఇదిగో ఇలా అయింది. ఇదిగో కనిపిస్తుందా, బాగుందా ఫ్రెండ్స్? కొంచెం కరివేపాకు కూడా వేసాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది కోడిగుడ్ల కూర. ఇది గుడ్డులాగా వేయలేదు, గుడ్డుని గుడ్డు పగలగొట్టండి ఫ్రెండ్. ఇది ఉల్టాలాగా వేసాను, చాలా బాగుంది. ఇప్పుడు దాంట్లో మన ఇష్టం, అన్నం తినేటప్పుడు అదిగో అక్కడ తెల్లగా ఉంది కదా, ఇదంతా మనం ఇప్పుడు మొత్తం టమాటాలో కలిసిపోయింది. టమాటా కూరలో మంచిగా గెంటి పెట్టి వేసేసుకోవటమేను. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. కారంగా పుల్లగా ఎంత బాగుంటుందో మీరు కూడా ఇలా వండుకోండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? దీని ప్రాసెస్ అంతా మీకు నీట్గా చెప్పాను. మీకు నచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా వండుకోండి. ఈసారి నేను మంచిగా ప్రాసెస్ అంతా వండేది మొత్తం నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడు నేనే వండుకుంటా, నేనే వీడియో తీసుకోవాలి. ఒక చేత్తో వండుతున్నాను, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. నేను స్టాండ్ తెచ్చుకున్నాక స్టాండ్కి పెట్టేసి అప్పుడు నీట్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఫాలో అవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. మీకు నచ్చింది, మీకు చాలా టేస్టీగా ఉండేది, చాలా బాగుంటుంది, యాక్సెప్ట్ చేస్తారు. చాలా అంటే చాలా రుచిగా ఉండేది. ఇది మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా వండవచ్చు. ఇది ఈజీ కూర, కానీ కమ్మగా ఉండేది, తింటుంటే హాయిగా ఉండేది మనసుకి. మీరు తినాలనిపించింది ఫ్రెండ్స్. ఇది ఈ కూర ఎంత ఒక పావు గంట కూడా పట్టదు, ఈజీగా అయిపోద్ది. ఊరిని మగ్గిపోతాయి టమాటాలు. మనం జాబ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా వండుకోవచ్చు దీన్ని. జాబ్ చేసేవాళ్ళకైతే ఇంకా ఈజీ. ఈ టమాటా, కోడిగుడ్డు, ఉల్లిపాయ చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్. అందరూ ఫాలో అవ్వచ్చు, న్యాచురల్ కూరే. సరేనా? మీరు చూడండి, లింక్లో పెడతా ఫ్రెండ్స్, లింక్ ఓపెన్ చేయండి, చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇదిగో మీకు సింపుల్గా అయిపోయింది. అయినండి ఎక్కువ వాటర్ వేయద్దు, వేయకుండా మంచిగా వండుకోండి నీట్గా. వాటర్ వేస్తే దాని టేస్ట్ వేరేలా మారిపోయింది. కొంచెం అంటే కొంచెమే, అడుగంటకుండా. ఓకేనా? మీకు నచ్చింది ఫ్రెండ్స్, అలా వండుకొని తినండి హాయిగా. దీంట్లో ఎంతో కష్టపడి చేసేది ఏముండదు, కాకపోతే మనం కష్టం ఉండిద్దిలే చేయటానికి అంతే.
అంటే వీడియో పెట్టడానికి రోజు వండాలి కదా ఫ్రెండ్స్, నేను వండి పెట్టాలి కదా. ఓకే, ఇలా వండుకొని తినండి, హెల్తీగా ఉండండి, హాయిగా ఉండిద్ది, తినే కొద్ది తినాలనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.